మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తన లెవెల్ వేరేలా ఉండేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈసారి హోంమంత్రి అయ్యేవాడినన్నారు. ఏడాది 4 సినిమాలు తీస్తూ శాటిలైట్ ఛానల్ పెట్టేవాడినన్నారు. మీడియాతో చిట్చాట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి పదవి సీఎం దగ్గర ఉందన్న ఆయన ఇవ్వంది గుంజుకోలేం కదా అన్నారు. శాసనసభలో తనను ఎవరు కెలుకుతలేరన్న మల్లారెడ్డి కెలిగితే ఒక్కొక్కరి సంగతి చెప్తానన్నారు. అప్పటిదాకా తన నోటికి తాళం వేసుకుని ఉంటారని చెప్పారు. అసెంబ్లీలో కొత్త సభ్యులు చాలా బాగా మాట్లాడుతున్నారన్నారు మల్లారెడ్డి. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తన లెవెల్ వేరేలా ఉండేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈసారి హోంమంత్రి అయ్యేవాడినన్నారు. ఏడాది 4 సినిమాలు తీస్తూ శాటిలైట్ ఛానల్ పెట్టేవాడినన్నారు. మీడియాతో చిట్చాట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి పదవి సీఎం దగ్గర ఉందన్న ఆయన ఇబ్బంది గుంజుకోలేం కదా అన్నారు. శాసనసభలో తనను ఎవరూ కెలుకుతలేరన్న మల్లారెడ్డి కెలిగితే ఒక్కొక్కరి సంగతి చెప్తానన్నారు. అప్పటిదాకా తన నోటికి తాళం వేసుకుని ఉంటారని చెప్పారు. అసెంబ్లీలో కొత్త సభ్యులు చాలా బాగా మాట్లాడుతున్నారన్నారు మల్లారెడ్డి.